నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, మనము ప్రతిసారి గుడిలోనో ఒక శుభకార్యానికో ఎందుకు దేవుడి దగ్గర కొబ్బరికాయనే కొడతాము? వేరే ఏ కాయని వాడకుండా ఒక కొబ్బరికాయనే వాడటానికి కారణం ఏంటి సార్? 3 పదార్థాలకి ప్రాణశక్తి ఉంటుంది. ప్రాణశక్తి అనేటువంటిది ఉంటుంది 3 పదార్థాలకు ప్రత్యేకంగా. అది కూడా దేవతకు నివేదించేటువంటి వాటి మీద ఉంటుంది ఎక్కువగా. దీనికి చాలా కారణాలు ఉన్నాయి కొబ్బరికాయ ఎందుకు కొడతామనడానికి. నేను మీకు కొబ్బరికాయకి ప్రాణశక్తి ఉంటుందనే దాని మీద నిరూపించడం కోసం నేను మీకు ఒక కొబ్బరికాయ కూడా తీసుకొచ్చాను. దీని మీద నేను మీకు ఒక ప్రయోగం చేసి చూపిస్తాను. మీకు మీరే ఇది చూసే వీక్షకులందరూ కూడా వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు చేసుకోవచ్చు కూడా. మీరు ఏం చేయండి అంటే దీన్ని ఇట్లా పట్టుకొని, ఇది ఉంది కదా కొబ్బరికి చెయ్యి, ఇలా పట్టుకొని ఇది ఇక్కడ మడం ఇక్కడ ఇట్లా తాగించి జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. కొబ్బరికాయ మీద ఇంకే ఆలోచన పెట్టుకోకుండా చేయగా లోపల వాటర్ రన్ అవుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. అది ఎందుకు అనిపిస్తుంది మీకు అర్థమవుతుంది. మీరు ఒకసారి చేసి చూడండి. నేను ఎట్లా చెప్పాను అట్లా మొత్తం పట్టుకొని ఇక్కడ పెట్టండి. ఇది దాని కానించి కళ్ళు మూసుకొని దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. కాసేపు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి నాకు. ఓకే. స్లోగా లోపల తిరుగుతున్న ఫీలింగ్ స్లోగా స్టార్ట్ అవుద్ది. ఒక 2-3 నిమిషాలు పట్టుకోండి, ఎక్కువసేపు కాదు. ఏమనిపించింది? అంటే లాస్ట్ 10-15 సెకండ్స్కి ఇది కొంచెం వెయిట్గా అనిపించి రౌండ్ తిరుగుతున్నట్టుంది కదా. లోపల ఏదో మీకు తిప్పుతుంది. మీ చేతికి మీకు సంబంధం లేకుండా లోపల వాటర్ తిరిగిందా లేదా? తిరిగింది కదా. ఎక్స్పీరియన్స్డ్ కదా. ఇది ఎవరికి చేసినా జరుగుతుందండి, మీకే కాదు. ఎవరు కూర్చొని మీరు ఇచ్చేసినా ఆ లోపల వాటర్ తిరుగుతుంది. ఎందుకంటే కొబ్బరికాయ కొన్న శక్తి అది. మీరు కొన్ని వాటర్ పాయింట్స్ వెతుకుతారు, వాళ్ళు ఇలా పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇలా పట్టుకొని తిరుగుతూ ఉంటే ఒక దగ్గర రాగానే పాయింట్లో పైకి లెగుస్తుంది కొబ్బరికాయ. మీరు చూసే ఉంటారు కొన్ని వీడియోస్లో. ఎందుకంటే కొబ్బరికాయకి ఆ భూమిలో ఉండే వాటర్. ఎందుకంటే కొబ్బరికాయకి మన ఎమోషన్స్కి, మన ఆరాకి, మన కోరికకి కనెక్టివిటీ ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే మనం ఒక సంకల్పంతో ఇప్పుడు మనం కొంచెంసేపు పట్టుకుంటేనే మనలో ఉండేటువంటి దీంతో ఇది కనెక్ట్ అయింది, లోపల తిరగడం మొదలుపెట్టింది. మీకు తెలిసింది కదా క్లియర్గా. ఈ కొబ్బరికాయ మనం చేతితో పట్టుకొని గుడికి వెళ్ళినప్పుడు, మన చేతిలో కొంతసేపు ఉన్నప్పుడు తీరా అక్కడికి వెళ్ళి మన సంకల్పంతో మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. అందుకే మన వాళ్ళు ఎంతో ఆలోచించి కొబ్బరికాయ పెట్టారు. కొబ్బరికాయకి ప్లస్ నిమ్మకాయకి, గుమ్మడికాయకి, మూడిటికి ఇది ఉంటుంది. అందుకే నిమ్మకాయని ప్రాణశక్తి ఉంటుంది. నిమ్మకాయని అందుకే దండలాగుచ్చి అమ్మవారికి పెడతాం. ఆ అమ్మవారి అంటే మన యొక్క ప్రాణశక్తి, మన యొక్క ఆరా కనెక్టివిటీ అవుతాయి తొందరగా. ఇవి తొందరగా కనెక్ట్ అవుతాయి. మీకు తొందరగా కనెక్ట్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి నేను మీకు చేతితో పట్టుకోమన్నా, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయమన్నాను. ఎందుకంటే అప్పుడు మీకు ఇది కనెక్ట్ అయిన విషయం మీకు తెలిసింది కదా. ఇక్కడ మనమేం మంత్రం ఏం చేయలేదు, ఈ మ్యాజిక్స్ ఏం లేవు ఇక్కడ. ఇది ఎవరైనా మీకు మీరుగా తెలుసుకొని చూడొచ్చు. అలాగే నిమ్మకాయలో కూడా ఒక నెగటివ్ ఎనర్జీని తీసేసే శక్తి, ఒక పాజిటివ్ ఎనర్జీ తొందరగా అందులో నిండే శక్తి నిమ్మకాయకు ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తాం, నిమ్మకాయ దండలు వచ్చి దుర్గా అమ్మవారికి మెడలో వేస్తాం. వేసిన తర్వాత వాటిని తీసి ఇస్తారు అందరికీ తీసుకెళ్ళండి. అప్పుడేమవుతుంటే ఒక నిమ్మకాయ పట్టుకున్నప్పుడు అమ్మవారి మెడలోకి ఎప్పుడైతే వెళ్ళిందో అది అందులో ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఎంత పాజిటివ్ ఎనర్జీ అంటే మీరు చేతితో పట్టుకోగానే లేదా జేబులో పెట్టుకోగానే మీలో ఏదైనా ఒక నెగటివ్ ఎనర్జీ ఎంటర్ అయితే దాన్ని బయటికి తీసేస్తుంది. కార్లు కానీ ఇల్లు కానీ ప్రారంభించేటప్పుడు గుమ్మడికాయ కొడతాం. ఎందుకు కొడతామంటే గుమ్మడికాయకి ఇంకా హై లెవెల్ ఎనర్జీ. మీరు ఒక చిన్న గుమ్మడికాయని చేతితో పట్టుకున్న ఇది తెలుస్తుంది మీకు, లోపల ఏదో ఎనర్జీ తిరిగినట్టుగా. గుమ్మడికాయలో కూడా తెలుస్తుంది. సమ్ టైమ్స్ కొంతమందికి నిమ్మకాయలో కూడా తెలుస్తుంది. అందరికీ నిమ్మకాయ కనెక్ట్ అవ్వదు, బట్ కొబ్బరికాయ 100% కనెక్ట్ అవుద్ది. ఎవరో ఇప్పుడు 100లో ఒకరిద్దరు కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఏదో వేరే ఆలోచిస్తుంటారు, దీని మీద కాన్సన్ట్రేషన్ వదిలేసి ఇంకోటి ఏదో పక్కకి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకి మాత్రం 100లో ఒకరిద్దరికి
కనెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ 99% ఆఫ్ పీపుల్ కనెక్ట్ అవుద్ది ఇది. ఓకే, గుమ్మడికాయలు ఇంకా హై లెవెల్ ఎనర్జీ ఉంటుంది. అది ఎంత హై లెవెల్ ఎనర్జీ అంటే, ఇప్పుడు కారుకి ఎందుకు కొడతారు గుమ్మడికాయ, ఇట్లా తీసి కొడతారు చూసారా. మనం ఏదైనా ఒక వాహనం తీసుకున్నప్పుడు దానికి ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది. కారుకి ఎప్పుడైతే పూజ చేసి గుమ్మడికాయ కొడతామో ఆ కారుకు ఉండే నెగిటివ్ ఎనర్జీ పక్కకి ఎప్పుడైతే పోతుందో ఈ వ్యక్తికి యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉంటాయి. ఇంకా వాళ్ళకి జన్మజాతకంలో 4th లార్డ్ 8th లార్డ్తో కనెక్టివిటీ అయ్యి ఆ మహాదశలు వస్తే అది ఇంకా హై లెవెల్లో వాళ్ళకుంటే అది ఎంతో కొంత అనేది డ్యామేజ్ అవుతుంటాయి. కానీ సర్వసాధారణంగా చాలా మటుకు ఇది అవుతూ ఉంటుంది. అలాగే మనకి ఈ సంక్రాంతి ఈ టైంలో మనం కొన్ని పండగలకి పూజలు చేస్తుంటాం. మళ్ళీ చాలామంది ఏమనుకుంటారంటే ఒకసారి చేసాం అయిపోయింది అనుకుంటారు. కాదు, కొన్ని పండగలు జరిగినప్పుడు మన వాహనాలకి అప్పుడప్పుడు నిమ్మకాయలు మార్చడం, ఇంటికి ఎలా అయితే గుమ్మడికాయ మారుస్తాం ఆ వాహనాలకు కొంచెం నిమ్మకాయ మార్చడం కానీ ఇట్లాంటివి కొన్ని చేస్తుండాలి ఎప్పటికప్పుడు మళ్ళీ. ఎందుకంటే దానిలో నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ ఫామ్ అవుతూనే ఉంటుంది. అలాగా మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ తీసేయడానికి దేవుడికి స్వచ్ఛమైనటువంటి ప్రాణశక్తి ఉన్నటువంటి ఎంతో స్వచ్ఛమైనటువంటి దీనికి ఎటువంటి ఇది అంటది అనమాట కొబ్బరికాయకి. ఓకే, అంటది కాబట్టి మనం కొబ్బరికాయ కొడతాం. మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు ఇందులో ఉండే ఎనర్జీ మీకు కనెక్ట్ అయింది చూశారు కదా. అన్నీ అలా కనెక్ట్ అవ్వవు. ఏ పదార్థం పడితే ఆ పదార్థం అట్లా కనెక్ట్ అవుతుంది. కేవలం 3 పదార్థాలు, కొబ్బరికాయ, నిమ్మకాయ, గుమ్మడికాయ. అందుకే వీటితోనే మనం మన యొక్క సనాతన ధర్మంలో ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాం. ఇది మీకు ఈరోజు ప్రాక్టికల్గా తెలియాలని చెప్పి మీకు పట్టుకోమని చెప్పా. ఎన్ని రోజుల నుంచి కొడుతున్నాం కానీ బట్ ఇంత కనెక్షన్ ఉందని తెలియదు. అది ఓకే, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.